స్వామివారి గుడి పక్కన ముగ్గులు ప్రసాదం పెడుతున్నారు. అక్కడ పెట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వామివారికి చందా రాపించాలనుకున్న భక్తులు స్వామివారి గుడి వెనకాల రాస్తున్నారు. అక్కడ రాపించవలసిందిగా కోరుకుంటున్నాం. స్వామివారి లడ్డు పంటను పక్కకు తీసుకుంటారని కోరుతున్నాం. స్వామివారి లడ్డు ప్రసాదంలో బయట కౌంటర్లలో అక్కడ విక్రయించబడి వాలంటీర్లు గమనించాలి. ఒక్కొక్క లడ్డు 20 రూపాయలు, మూడు లడ్లు వచ్చేసి 50 రూపాయలు స్వామివారి కౌంటర్లో అమ్ముతున్నారు. అక్కడ గమనించవలసిందిగా కోరుకుంటున్న భక్తులారా, స్వామివారి సన్నిధానంలో 3 రోజులుగా పూజలు అందుకునేటువంటి లడ్డు ఈరోజు సాయంత్రం 4 గంటలకు వేలంపాట వేయను. భక్తాదులు ఆ వేలంపాటలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీ 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 లక్ష్మణ స్వామి అవధూత శ్రీ చిత్తస్వాముల వారి 35వ భోజనం చేసే భక్తులు అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం వృధా చేయరాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం భక్తులారా, అన్నం వృధా చేయకండి. స్వామివారి లడ్డు ప్రసాదం కౌంటర్లో అమ్ముతున్నారు. స్వామివారి లడ్డు ప్రసాదం కౌంటర్లో అమ్ముతున్నారు. కోరుకుంటున్నాం. లక్ష్మణ స్వామి అవధూత శ్రీ చిత్తస్వాముల వారి 35వ మహిళలను తొందరగా పంపించండి. బయట విక్రయించబడుతున్నది. జూలైల విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ వాలంటీర్లు గమనించి పంపించాలి పురుషులు మహిళల్ని. బయట మాత్రమే పట్టాలి. శ్రీ శ్రీ లక్ష్మీ స్వాముల వారి 35వ ఆరాధన సందర్భంగా మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధర్మవరంలో శ్రీ శ్రీ లక్ష్మీ స్వాముల వారు గొట్లూరు సమీపాన చాలా సంవత్సరాల పాటు గుడిసె వేసుకొని వచ్చిన వారికి తమ కర్మానుసారంగా వారి యొక్క కర్మలను బట్టి గుగ్గుళ్ళు కానీ కొంచెం ఏదైనా ప్రసాదం ఇచ్చి వారి యొక్క కర్మలు నెరవేర్చేవాడు. తదనుగుణంగా తుంబల రైల్వే గేట్ ఆశ్రమం దగ్గర 1985లో ఇక్కడికి వచ్చి 1990లో స్వామి జీవ సమాధి చెందినారు. 85-90 మధ్య చాలా మంది భక్తులు ఆ 5 సంవత్సరాల్లో స్వామివారిని ప్రత్యక్షంగా వీక్షించిన వాళ్ళు ఈ బుద్ధుడికి ఉన్నారు. అందులో నేను కూడా ఒకడు. నేను 7th క్లాస్ చదువుతూ ఉంటప్పుడు అప్పట్లో మేము చదువు కోసమని వచ్చేవాళ్ళము. ఆయన నువ్వు ఇంతవరకు చదువుతావని చెప్పేసి కూడా చెప్పేవాడు. ఆయన ప్రకారమే అంతా కూడా జరిగింది. కానీ చాలా సందర్భాలలో కొంతమంది ఊర్లు విడిచి వేరే ఊర్లు వెళ్ళే పరిస్థితులలో కూడా ఇక్కడే నిలబెట్టి వాళ్ళని ఈ బుద్ధు ఉన్నత స్థితిలో ఉన్నారు అంటే ఈయన యొక్క చలువే కారణము. అందులో మేము కూడా ఒకరము. కాబట్టి ఈ యొక్క స్వామి వారి యొక్క ఆశీస్సులు ధర్మవరం పట్టణ ప్రజలతో పాటు సత్యసాయి జిల్లా ప్రజలందరికీ కూడా ఉండాలని మరి ఆ లక్ష్మీ స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. దాదాపు 30,000 మంది జనాలు కలుస్తూ ఉంటారు. ప్రోగ్రామ్స్ గురు పూజ,
మరుసటి రోజు అన్న సమారాధన, భజనలు, ఆ తర్వాత అమ్మవారి పూజ కూడా ఉంటుంది. 3 రోజుల కార్యక్రమాలు. 3 రోజులలో కూడా అన్నదానం రోజు దాదాపు 30,000 మంది కలుస్తారు. గురు పూజ రోజు రాత్రి మాత్రమే దాదాపు 4,000 మంది నుంచి 5,000 మంది జనాలు కలుస్తారు. కేవలం 7:30 నుంచి 9 గంటల వ్యవధి మధ్యలోనే గురు పూజ రోజు రాత్రి 3 రోజుల ప్రోగ్రాం. 3 రోజుల ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాస పౌర్ణమి రోజు గురు పూజ కార్యక్రమాలు, మరుసటి రోజు అన్నదానము, ఆ తర్వాత రోజు అమ్మవారి ఆరాధన ఉంటుంది. సంజీవప్ప వీళ్ళ నాయన, వీళ్ళ తండ్రి గారు, మా తండ్రి గారు, వీళ్ళ తండ్రి గారు, ఆయన కృష్ణారెడ్డి సత్యలాడి కృష్ణారెడ్డి. ఇంకా తర్వాత అప్పట్లో ఉండే ఆ రేట్లను బట్టి విస్తరించుకుంటూ దాదాపు 50 సెంట్ల వరకు ఈ బుద్ధుడికి సమకూర్చుకోవడం జరిగింది. దేవాలయం అభివృద్ధి సంస్థ వారు ఇరు వెనుక భాగంలో అక్కడ తన దగ్గరకు వచ్చిన భక్తులకి మొట్టమొదటిగా వారి కన్మానుసారంగా బొరుగులు అలసంద గుగ్గులు కలిపిన ప్రసాదాన్ని పంచిపెట్టమని చెప్పేవారు. ఆ పంచిపెట్టడం ద్వారా తన కర్మల్ని వేరే వదులుతాయనేటువంటి ఉద్దేశంతో స్వామివారు ఆ విధంగా చెప్పేవారు. ఆ సాంప్రదాయాన్ని ఈ బుద్ధుడికి కూడా బీరే తాతయ్య అండ్ బ్రదర్స్ వాళ్ళ యొక్క గ్రూపు వాళ్ళు ఈ బుద్ధుడికి కూడా స్వామివారి సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ బుద్ధుడు చిక్కస్వామి వారి ఆశీస్సులు విశేషంగా పొందుతున్నారు. ఇది ఈ యొక్క ప్రసాదం యొక్క మహిమ.